తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా 30,000 మంది శూరులతో కూడా మందసం వద్దకు తీసుకువెళ్లాల్సింది భక్తులను తీసుకువెళ్ళాలి, లేవీలను తీసుకువెళ్ళాలి, బూరలు ఊదేటువంటి యాజకులను తీసుకువెళ్ళాలి. ఈ పెద్ద మంది ఏం చేస్తున్నా 30,000 మంది శూరులను తీసుకొస్తున్నాడు. దేనికి? మందిరానికి, మందసానికి ఈ శూరులకి సంబంధం ఏమిటి? దేవుడు ఏం చేస్తాడని అంటే దేవుడి దగ్గర తన బలాన్ని చూపించుకుందామన్నా, అంటే పాస్టర్ గారికి అయ్య బాబు వచ్చినప్పుడు మామూలుడు కాదు బాబు చాలా పెద్దోడు అని చెప్పడానిక, లేకపోతే సంఘ పెద్దలందరి ముందు బిల్డప్ ఇవ్వడానిక, లేకపోతే మీ మధ్యన పుట్టి పెరిగానే ఎంత గొప్ప అయ్యాను అని ఓవరాక్షన్ చేయడానిక చెప్పన దేనికో? దావీదు అక్కడికి తీసుకురావడానికి ప్రజల మధ్యలో, దేవుని మధ్యలో తన ప్రభావాన్ని చూపించాలి అనుకుంటున్నాడు. తను ఎంత గొప్పనో చూపించాలి అని అనుకుంటున్నాడు. మంది మాలబలాన్ని మందిని మనకి ఎంత కెపాసిటీ ఉంది, నాకు ఎంత గొప్పతనం అని తెలియడానికి, తన గొప్పతనాన్ని దేవుడి దగ్గర చూపించడానికి, తన బలాన్ని దేవుని దగ్గర చూపించడానికి వచ్చాడు. కానీ వినయ మనస్సుతో తగ్గించుకుని, ప్రభువా నీ వల్లనే ఇక్కడ దాకా వచ్చాను ప్రభువా, నీ వల్లనే ఈ స్థాయికి వచ్చాను ప్రభువా, లేకపోతే ఎక్కలో గొర్రెలు మేపుకుంటూ ఉండాల్సిన వాడిని బాబయ్య, అలాంటి నన్ను ప్రేమించి ఈ స్థాయిలో ఉంచారు. మీరు అభినది ఇంట్లో ఉండడం ఏంటి ప్రభువా, దేవదారు మ్రాలతో కట్టబడిన చోట ఉంటాను రండి ప్రభువా అని ఆహ్వానించడానికి రాకుండా తన బలాన్ని చూపించడానికి వచ్చాడు. కనుక అక్కడే వినాశనమునకు ఆరంభం ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు పైకి చెప్పాలి హల్లెలూయా. నెవర్ ట్రై టు డెమోన్స్ట్రేట్ యువర్ పవర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఎప్పుడు నీ శక్తి ఎంతదో, నీ బలం ఎంతదో, నీ యొక్క మంది బలం ఎంతదో, నీ యొక్క పొగరెంతతో, నీ యొక్క స్వరూపం ఏంటో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూపించడానికి ప్రయత్నించక దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి వినయ మనస్కులమై రావాలి. అలా రాకపోతే అప్పుడే వినాశనము అనేది ఆరంభించబడతాది. దేవునికి స్తోత్రం చెప్పండి.